ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్లకు మంచి రోజులు ఏమిటో, అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, తెలుగు పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో ఈ రోజు మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో నవంబర్ నెల స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని మార్గశిర శుద్ధ దశమి వరకు ఈ నవంబర్ నెల అనేది ఉన్నదండి. ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం, మార్గశిర మాసం 2 మాసాలు కలిసి ఉన్నాయండి. ఈ నెలలో కార్తీక మాసం అనేది నవంబర్ 1 నుండి నవంబర్ 20వ తేదీ వరకు ఉందండి. నవంబర్ 20 కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగిసిపోయి నవంబర్ 21 నుండి మార్గశిర శుద్ధ పాడ్యంతో మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. కార్తీక మాసం అనేది శుభకార్యాలకు అనుకూలమైన మాసం కాబట్టి ఈ నవంబర్ నెలలో నూతన గృహ ప్రవేశానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయండి. అవేమిటో రోజువారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 1 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టమైందండి. ఈరోజు అన్ని రకాల శుభకార్యాలకు, ఈ నూతన గృహప్రవేశాలకు, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, గృహారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. నవంబర్ 2 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు విశేషంగా కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశిగా జరుపుకుంటామండి. దీన్నే క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటాము. ఈరోజు విశేషంగా తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది. ఈ రోజుతో చాతుర్మాస దీక్ష అనేది సమాప్తమవుతుంది. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు చాలా అనుకూలంగా ఉందండి. నవంబర్ 3 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం ఉత్తరభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. నవంబర్ 4 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. నవంబర్ 5 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకోనున్నాము. ఈరోజు విశేషంగా దేవాలయాల్లో కానీ, తులసికోట దగ్గర కానీ 365 ఒత్తులను నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ వెలిగిస్తారు. ఈరోజు నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. నవంబర్ 6 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి కార్తీక బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు మాత్రం అనుకూలంగా ఉందండి. నవంబర్ 7 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి విధియ తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం. ఈరోజు నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉందండి. నవంబర్ 8 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచరుని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశాలకు, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. నవంబర్ 9 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 10 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 11 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, ఉదయం వేళల్లో 6:34 వరకు ఉందండి. తర్వాత నుండి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు షష్ఠి, సప్తమి 2 తిథులు కలిసి ఉన్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. నవంబర్ 12 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, తెల్లవారుజాము వరకే ఉందండి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం.
ఈరోజు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. నవంబర్ 13 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. నవంబర్ 14 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం. ఈ రోజుని బాలల దినోత్సవంగా జరుపుకొనున్నాము. ఈ రోజు కూడా నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారుటకు, శంకుస్థాపనలకు, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. నవంబర్ 15 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 16 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం హస్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 17 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి అనేది ఈరోజు పూర్తిగా ఉందండి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 18 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అనేది పూర్తిగా ఉందండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. నవంబర్ 19 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఈరోజు పితృతర్పణాలకు అనుకూలంగా ఉంది. నవంబర్ 20 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. నవంబర్ 21 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు నుండి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజును పోలీస్ వర్గంగా జరుపుకుంటాము. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 22 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 23 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 24 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 25 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. నవంబర్ 26 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోనున్నాము. ఈ రోజు నుండి శుక్రమౌఢ్యం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 27 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనకు, గృహారంభాలకు అనుకూలంగా ఉందండి. నవంబర్ 28 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 29 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 30 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. ఇంతే అండి ఈ 2025 సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో వచ్చేటువంటి మంచి రోజులు, అలాగే ముఖ్యమైన పండుగలు. మన జాతకం గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుందండి. దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.